హై టు ఆల్. వీడియోల గురించి చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. ఇక మెయిన్ టాపిక్ బ్రదర్. మనకు 2025 షెడ్యూల్ 1కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియో కూడా చేశానన్నమాట. ఓవరాల్‌గా మనకు 21,413 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. సింపుల్‌గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ గానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయడం లేదు. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి ఏందంటే మనకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ వీడియోలో డీటెయిల్‌గా చెప్పడం అయితే జరిగింది. ఎవరు నా నోటిఫికేషన్ వీడియో చూడకపోతే చూడండి బ్రదర్. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి అప్లికేషన్ అనేది మన మొబైల్‌లో తప్పులు లేకుండా ఎలా చేసుకోవాలనేది చెప్తాను స్టెప్ బై స్టెప్‌గా. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి మిస్టేక్స్ లేకుండగా. అండ్ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. బట్ ఏందంటే మీరు ఫస్టే అప్లై చేసేటప్పుడే మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన అనేది మన ఛానల్ కొద్దిగా బూస్టప్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్‌లో అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్‌లో అయితే మనకు ఇండియన్ పోస్టల్ జీడీఎస్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. మీకు వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ .gov.in మీకు టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీకు కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు క్యాండిడేట్ కార్నర్ అయితే మనకు చూపిస్తుందనమాట. మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్ కింద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. బట్ ప్రెజెంట్ ఇంకా మనకు వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయలేదు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా అప్లై చేసుకోవాలంటే ముందుగా వచ్చేసి స్టేజ్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేసుకొని మనం అప్లై చేసుకోవాలి. అండ్ తర్వాత పేమెంట్ అయితే చేయాలి. ఎవరైతే పేమెంట్ చేయాల్సిన క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతారో వాళ్ళు పేమెంట్ చేసి ₹100 తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేసుకొని మీరు పేమెంట్ అయితే అంటే అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ముందుగా మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. అయితే బ్రదర్ ఇక్కడ మీకు ఒకటి ఇంటిమేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే 2024 పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లేదు నేను 2024లో అప్లై చేశాను కాబట్టి ఆ రిజిస్టర్ ఐడీ నెంబర్ తోటి నేను ఇక్కడ లాగిన్ అయ్యి అప్లై చేసుకుంటా అంటే గన అప్లికేషన్ అయితే అవ్వదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా మళ్ళీ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ముందుగా ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుందన్నమాట ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనది మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి ప్రెజెంట్ యాక్టివ్‌గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. అండ్ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత పక్కనే మీకు వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అయితే ఉంది కదా! దాన్నైతే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ మళ్ళీ ఇక్కడ మీకు ఇదే బాక్స్‌లో అంటే వ్యాలిడిటీ మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఒక బాక్స్ అయితే వస్తుంది. అక్కడ మీరు బాక్స్‌లో అయితే ఓటీపీ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ కింద వచ్చేసి సెకండ్ ఈమెయిల్ ఐడీ. ఈమెయిల్ ఐడీ కూడా మీ మొబైల్‌లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడీ ప్రెజెంట్ యాక్టివ్‌గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడీ మాత్రం ఇవ్వండి. పక్కనే వ్యాలిడిటీ ఈమెయిల్ ఐడీ మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ ఐడీ కూడా ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. అదే ఓటీపీ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది ఎగ్జాంపుల్‌కి ఎలా అని మీకు చూపిస్తాను. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే మొబైల్ నెంబర్‌కి వచ్చినటువంటి ఓటీపీ అండ్ ఈమెయిల్ ఐడీకి వచ్చినటువంటి ఓటీపీ మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ సక్సెస్‌ఫుల్ అని మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. కాబట్టి చూసుకోండి మీరు ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి అప్లికేషన్ నేమ్ అనమాట. ఎవరైతే అప్లికేషన్ చేస్తా ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ అనేది అంటే మీ పేరు అనేది స్టూడెంట్ పేరు మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు ఇక్కడ టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీ పేరు కూడా ఇక్కడ టైపింగ్ అనేది మీరు క్యాపిటల్ లెటర్స్‌లో మాత్రమే మీరు అయితే టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి ఫాదర్స్ నేమ్ లేదా మదర్స్ నేమ్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్స్ నేమ్ అండ్ మదర్ నేమ్ అంటే ఎవరిదో ఒకరిది అది కూడా మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఫిఫ్త్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల ఏ విధంగా అయితే ఉంటుందో మీ డేట్ ఆఫ్ బర్త్ అదే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిక్స్త్ వచ్చేసి జెండరు. జెండర్ విషయానికి వస్తే మీరు మేలా ఫీమేలా లేదంటే ట్రాన్స్‌జెండర్ అనేది ఇక్కడ మీరు ఏదో ఒకటి ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ట్రాన్స్‌జెండర్ అని మీరు సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ కింద ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. అండ్ సెవెంత్ ఆప్షన్ వచ్చేసి కమ్యూనిటీ. కమ్యూనిటీ వచ్చేసి మీరు యూఆర్ ఈడబ్ల్యూఎస్‌నా ఓబీసీనా ఎస్సీనా ఎస్టీనా మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ కింద వచ్చేసి సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ అయితే ఉంది కదా మీరు దాన్ని క్లిక్ చేస్తే మీరు ఏ స్టేట్‌లోనో అంటే మీ 10th క్లాస్ ఏ స్టేట్‌లోనో మీరు పాస్ అయ్యారు అంటే ఆంధ్రప్రదేశా తెలంగాణ అని. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విడిపోక ముందుకు ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి. ఒకవేళ స్టేట్స్ అన్ని కూడా డివైడ్ అయిన తర్వాత మీరు తెలంగాణ వాళ్ళు తెలంగాణ పాస్ అయ్యింటే తెలంగాణ పెట్టుకోండి. ఒకవేళ ఏపీ వాళ్ళైతే ఏపీ అయితే పెట్టుకోండి. నాది ఏపీ కాబట్టి ఏపీని మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 9th పాయింట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు 10th క్లాస్ అనేది ఏ సంవత్సరంలో పాస్ అయ్యారని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట.
ఇక నెక్స్ట్ లాస్ట్ 10th పాయింట్ వచ్చేసి ఎంటర్ ద టెక్స్ట్ షోను బిలో ఉంది కదా, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ ఇచ్చిన బాక్స్లో అయితే మీరైతే ఎంటర్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ కిందనే మళ్ళీ కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయన్నమాట. మనం దాన్ని కూడా ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ అని ఉంది కదా, మనం ఇక్కడ ఓకే అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుందన్నమాట. మనకు సర్వర్ అనేది కొద్దిగా అంటే సర్చింగ్ అవుతుంది. ఇక్కడ 10th పాయింట్ వచ్చేసి ఆధార్ నెంబరు. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది మనం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నాట్ మ్యాండేటరీ. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ ఉంటే అంటే ఆధార్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదనమాట. అండ్ 11th వచ్చేసి ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ, అంటే నువ్వు ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. ఒకవేళ ఇక్కడ నువ్వు ఎస్ అని పెట్టావంటే మళ్ళీ కింద వచ్చేసి టైప్ ఆఫ్ డిజబిలిటీ అని ఇక్కడ మనకు 11th పాయింట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు టైప్ ఆఫ్ అంటే ఏ కేటగిరీ ఏనా, కేటగిరీ బీనా, కేటగిరీ సీనా, ఈ విధంగా మనం. ఒకవేళ నువ్వు హ్యాండిక్యాప్డ్ కాకపోతే నోన్ పెట్టండి. మీరు అక్కడ నోన్ పెట్టారంటే కింద ఆప్షన్స్ అనేది మనకు బ్లాక్ అయితే అయిపోతాయి అనమాట. ఇక నెక్స్ట్ 12th ఆప్షన్స్ వచ్చేసి లాంగ్వేజెస్ స్టడీ ఇన్ సెకండరీ స్కూల్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చి మనం దాన్ని క్లిక్ చేసామంటే సెకండరీ స్కూల్ అంటే మన 10th క్లాసు. 10th క్లాస్లో మనకు ఏ లాంగ్వేజ్లో మనం చదివాము అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంగ్లీష్ చదివాము, వాటితో పాటు హిందీ కూడా చదివాము కాబట్టి, హిందీ తెలుగు అయితే మనం చదివాము కాబట్టి అది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి చూసుకొని మీరైతే ఇక్కడ 3 ఆప్షన్లు అయితే ఇవ్వండి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ మనమైతే చదవం కాబట్టి అన్నీ కూడా క్లిక్ చేసుకొని ఓకే అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ 13వ పాయింట్ వచ్చేసి వెదర్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. నువ్వేమైనా ఎంప్లాయ్ అంటే ఏదైనా జాబ్ చేస్తున్నామని అడుగుతుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఎంప్లాయ్ అయితే ఎస్ అని పెట్టండి, ఎంప్లాయ్ కాకపోతే నోన్ పెట్టండి. ఒకవేళ ఇక్కడ ఎస్ అని పెట్టారంటే మళ్ళీ కింద వచ్చేసి మనకు ఎన్ఓసి సర్టిఫికేట్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉందా అని అడుగుతుంది. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. ఒకవేళ నువ్వు ఎంప్లాయ్ కాకపోతే నోన్ పెట్టండి, అది కూడా మీకు బ్లాక్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ 14th వచ్చేసి మనకి ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి మనకు జేపీజీ ఫార్మాట్లో మాత్రం అప్లోడ్ చేయాలి. అండ్ ఓన్లీ 50 KB లోపే మనకు అంటే ఫోటో అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ వచ్చేసి 20 KB లోపు మాత్రమే ఉండాలి. అది కూడా జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి చూస్ చేసుకోండి. ఇక్కడ మీకు చూస్ ఫైల్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీడియా పిక్కర్ మీద క్లిక్ చేసుకొని మీరైతే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మనం దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏ విధంగా వస్తుంది అనమాట. దీనిలో వచ్చేసి మన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి. అంటే ఏదైనా తప్పులు ఉంటే కనుక మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడే. అండ్ అన్ని కూడా ఓకే అనుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐ హియర్ బి అని ఉంది కదా, డిక్లరేషన్ అయితే దాన్ని క్లిక్ చేసుకొని సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ప్రజెంట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయ్యిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకు మన రిజిస్టర్ ఐడి నెంబర్ అయితే ఉంటుంది. దీనైతే మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక చోట రాసి పెట్టుకోండి అండ్ కాపీ చేసుకోండి. అంటే మనకు ఫర్దర్గా మనం అక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ కింద వచ్చేసి కంటిన్యూ టు అప్లై ఉంది కదా, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట, నార్మల్ మెసేజ్. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మీరు కింద కంటిన్యూ టు అప్లై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకు అప్లై ఫామ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత చూజన్ ప్రిఫరెన్స్ అండ్ తర్వాత ప్రింట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ మన రిజిస్టర్ ఐడి నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ రాకపోతే మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ తర్వాత సర్కిల్ అప్లైయింగ్ ఫర్ అని ఉంది కదా, అక్కడ మీరు సర్కిల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మీరు తెలంగాణ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మీరు సబ్మిట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. అండ్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది కదా, ఆ ఓటీపీ అనేది మీరు సేవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీకు ఎంటర్ ఓటీపీ అయితే ఉంది కదా, దానిలో అయితే మీరు ఓటీపీ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కన్సర్న్ క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా కమ్యూనికేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, తర్వాత పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి మీ హౌస్ నెంబరు, తర్వాత స్ట్రీటు, తర్వాత విలేజ్ కానీ లేకపోతే మీ సిటీ కానీ, ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు పంచాయతీ కానీ లేకపోతే మీ మండలం కానీ మీ డిస్టిక్ కానీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి పిన్ కోడ్. అండ్ ఇక్కడ మీకు కమ్యూనికేషన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే కన్నా ఇక్కడ మీకు సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరు కమ్యూనికేషన్ అడ్రస్ వేరు అనుకుంటే కన్నా ఈ బాక్స్ అయితే క్లిక్ అయితే చేయొద్దండి. మళ్ళీ తర్వాత మీరు మాన్యువల్గా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అడ్రస్. ఇక నెక్స్ట్ తర్వాత కింద వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. కింద వచ్చేసి ఏంటంటే మీరు ఏ స్టేట్లో అండ్ ఎప్పుడు మీరు 10th పాస్ అయ్యారని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. అండ్ సెలెక్ట్ బోర్డ్ అయితే ఉంటుంది. సెలెక్ట్ బోర్డు మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చాలా బోర్డ్స్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి దాని గురించి మీకు డెప్త్గా చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ విత్ 5 సబ్జెక్ట్స్ అది ఉంది కదా, ఎవరైతే ఓపెన్ స్కూల్ సొసైటీ అంటే ఓపెన్ స్కూల్ చేశారో వాళ్ళలోన 5 సబ్జెక్ట్స్ ఉంటుందన్నమాట మార్క్స్ తోటి. ఒకవేళ మీకు మీ 10th క్లాస్ మార్క్స్ అట్లా ఉంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లేదనుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ విత్ 5 సబ్జెక్ట్ ఫ్రమ్ 2014 అని జనరల్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ గ్రేడ్స్ అని ఉంటుంది అనమాట.
గ్రేడ్స్ అని ఉంటుంది. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు అది క్లిక్ చేసుకోండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ విత్ 6 సబ్జెక్ట్స్ మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఓపెన్ స్కూల్ అంటే ఓపెన్ ఎవరైతే చేసింటారో 10th వాళ్ళకు 6 సబ్జెక్ట్ విత్ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు అది క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ కింద వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 to 2019 ఇక్కడ మనకు గ్రేడ్స్ అయితే ఇచ్చాడు. అంటే ఎవరైతే 2012 నుండి 2019 వరకు ఎవరైతే చదివారో వాళ్ళకు కొంతమందికి గ్రేడ్స్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు ఇక్కడ గ్రేడ్స్ అయితే మీరు దాన్ని క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ గ్రేడ్స్ ఎవరైతే ఉంటుందో అంటే ఓఎస్ఎస్సి అన్నమాట. మీ మార్క్స్ మెమోలో ఈ విధంగా ఉంటే కనుక మీరు ఇదైతే క్లిక్ అయితే చేసుకోండి. లేకపోతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ మీకు విత్ మార్క్స్ అని ఉంటే మీరు ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా ఎవరైతే సిబిఎస్ఈ ఎవరైతే చదివి ఉంటారో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ విత్ అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటే కనుక మీరు ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా మీకు మీ 10th క్లాస్ మార్క్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ మనకు గ్రేడ్స్ అయితే ఉన్నాయి కాబట్టి 2015లో చదివినటువంటి స్టూడెంట్కి ఇక్కడ నేనైతే అదైతే సెలెక్ట్ చేశాను. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి సెలెక్ట్ రిజల్ట్స్ టైప్ అయితే ఉంది కదా, మీరు దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దీనిలో వచ్చేసి మనకు గ్రేడ్స్ అండ్ పాయింట్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కొంతమందికి గ్రేడ్స్ అయితే ఉంటుంది. గ్రేడ్స్ అంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఈ విధంగా. ఒకవేళ మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల గ్రేడ్స్ లేకుండా పాయింట్స్ ఉంటాయి 9.5, 9.6 అని ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు కింద పాయింట్స్ అనేవి మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పాయింట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చేసి మీకు 10కి మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సెలెక్ట్ సబ్జెక్ట్ ఉంది కదా, దాని అయితే మీరు క్లిక్ చేసినట్టయితే మనకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏందని ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుని బ్రదర్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్టేట్లో అప్లై చేసుకుంటే మనకు ఫస్ట్ లాంగ్వేజ్ అనేది మన తెలుగు లాంగ్వేజ్ అనేది తెలుగు అవుతుంది అనమాట. అంటే లోకల్ లాంగ్వేజ్ తెలుగు అవుతుంది. ఒకవేళ మీరు అదర్ స్టేట్ కింద అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు తమిళనాడు కానీ కన్నడ కానీ అటువంటి లాంగ్వేజ్లో మీరు అప్లై చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏది ఫస్ట్ లాంగ్వేజ్ అని మీరు చూసుకోండి. అది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మీరు మీ ఓన్ స్టేట్కి మీరు అప్లై చేసుకోవాలంటే మనకు ఫస్ట్ లాంగ్వేజ్ అనేది మనకు తెలుగు అయితే అవుతుంది అనమాట. తెలుగు అయితే మీరైతే ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగు ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీకు తెలుగులో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ మొత్తం కూడా ఇచ్చి లాస్ట్లో వచ్చేసి ఇక్కడ మనకు సెకండ్ లాంగ్వేజ్ అనేది మన తెలుగు స్టేట్స్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయితే వస్తుందన్నమాట. హిందీ అయితే మీరు అయితే ఆప్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. మీరు అన్ని కూడా పాయింట్స్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మనకు సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఉంది కదా, మీరైతే దాని అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు సెలెక్ట్ డివిజన్ అప్లయింగ్ ఫర్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో మనకు అమలాపురము, అనకాపల్లి, అనంతపురం అంటే ఇక్కడ భీమవరం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు మీ డిస్టిక్ అంటే ఇప్పుడు నాది కర్నూలు కాబట్టి కర్నూలు డివిజన్ అయితే ఇక్కడ మీకు సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఏ విధంగా మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఏదో ఒక డివిజన్ అనేది. మీరు డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకు కర్నూలు జిల్లాల ఎక్కడెక్కడ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. కాబట్టి చూసుకోండి. ఇక్కడ ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు బేతంచెర్లలో వచ్చేసి డాక్ సేవక్ కింద మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 10,000 శాలరీ అయితే ఇస్తారు. ఈ విధంగా మీకు ఎక్కడైతే కావాల్సి ఉంటుందో అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అని ఇక్కడ మనం అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఈ విధంగా మనం బాక్స్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే మీకు ఎక్కడైతే దగ్గర ఉంటుందో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసుకోండి. ఇక నెక్స్ట్ మీకు ఇక్కడ అర్థమయ్యే విధంగా మీకు ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అనమాట. 4, 5, 7 అని ఇక్కడ మీకు ఇష్టం వచ్చినట్టు విధంగా మీరైతే ఇచ్చుకోవచ్చు. అంటే ఏ పోస్టు అంటే ఎక్కడ పోస్టులు ఉన్నాయి మీకు దగ్గరలో ఉంటే అవి ఫస్ట్ ఇవ్వండి, లాంగ్లో ఉంటే అవి లాస్ట్లో ఇవ్వండి, మీ ఇష్టం అనమాట, ఎట్లానే ఇవ్వచ్చు. అండ్ కింద వచ్చి ఇక్కడ మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు టిక్ బాక్స్ అనే టిక్ చేసి కింద వచ్చేసి సేవ్ అని ప్రొసీడ్ అయితే ఉంది, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ పే ద ఫీజ్ అని ఉంటుందన్నమాట. మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. చెప్పాను కదా, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ట్రాన్స్ ఉమెన్స్ కానీ, లేకపోతే గర్ల్స్ కానీ ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఓకే అయితే చేయండి ఎవరైతే పేమెంట్ చేయాలంటే. లేదు ఒకవేళ పేమెంట్ చేయని వాళ్ళైతే కానీ డైరెక్ట్ మీరు అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎవరైతే పేమెంట్ చేయాలనుకుంటారో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా వస్తుంది. మళ్ళీ మీరు ఓకే అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ రిష్ ఐడి నెంబర్ ఉంటుంది అండ్ మీ మొబైల్ నెంబరు, మీ పేరు అండ్ మీ కేటగిరీ అండ్ పేమెంట్ వచ్చేసి 100 రూపాయలు ఈ విధంగా ఉంటుంది. తర్వాత కింద వచ్చేసి మేకే పేమెంట్ ఉందా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 100 రూపాయలు అనేది మనకు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు లేదంటే డెబిట్ కార్డు ద్వారా కానీ, లేకుంటే క్యూఆర్ కోడ్ ద్వారా కానీ, లేకుంటే మీ ఇక్కడ వాలెట్స్లో అమౌంట్ ఉంటే ఆ వాలెట్ ద్వారా కానీ, లేదంటే యూపీఐ ద్వారా కానీ మీరైతే పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు. చాలా రకాల మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మనకు లాస్ట్లో వచ్చేసి
అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అని మనకు లాస్ట్‌లో అయితే వస్తుందనమాట. పేమెంట్ అయిపోయిన తర్వాత. మీరైతే ఓకే అయితే చేసుకోండి. అండ్ ఫైనల్‌గా వచ్చేసి మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందనమాట. మన అప్లికేషన్ ఫామ్ అనేది. మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కింద వచ్చేసి ఇక్కడ మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసుకొని మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది మీరైతే ప్రింట్ అవుట్ అయితే తీసుకొని దీన్ని మీరు గూగుల్ డ్రైవ్‌లో గానీ లేకుంటే పీడీఎఫ్ ప్రింట్ అవుట్ తీసుకొని మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఇంట్లో పెట్టుకుంటారు కదా! దానిలో మీరైతే సేవ్ చేసుకోండి దీన్ని. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్లై చేసిన ఫామ్‌ని మీరైతే ఎట్టి పరిస్థితుల్లో పాడేయొద్దండి. ఫర్దర్‌గా అంటే ఫ్యూచర్‌గా మీకు ఏదో ఒక దానికైతే ఉపయోగపడుతుందనమాట.